తెలంగాణ ప్రజలకు బాగా ఆలోచించాల్సిన టైం వచ్చింది. కేసీఆర్ చేస్తున్న దురాగతాలు, లఫంగ వేషాలు, ఆడంగి వేషాలు, ఇటువంటి అన్ని ఇతరుల మీద నెట్టడానికి ఇప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న విషయాలు అందరు చూస్తూనే ఉన్నారు కదా. ఈ 7 సంవత్సరాల తెలంగాణలో, 7.5 సంవత్సరాల తెలంగాణలో రైతుల గురించి, రైతులని ఎట్లా మభ్యపెట్టాలన్న ఆలోచన తప్ప, వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్ మీద వాళ్ళని తిమ్మిని బమ్మి చేసి, బమ్మిని తిమ్మి చేసి, వాళ్ళని ఏదో రకంగా మిస్మరైజ్ చేసే ప్రయత్నమే చేసిండు తప్పితే వాళ్ళకు ఎప్పుడన్నా ఇప్పుడు రైతుల సంక్షేమం కొరకు రైతులతోని నిర్ణయాలు తీసుకునే దిశగా ఏమన్నా ప్రయత్నం చేసిండా? ఓన్లీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ఓట్లు ఎలా రాబట్టుకోవాలన్న కాన్సెప్ట్ తప్ప కేసీఆర్కి రైతుల మీద ఎప్పుడు కూడా ఒక సదాభిప్రాయం లేదు. వాళ్ళని ఏదో డెవలప్ చేసి ఉద్ధరించాలన్న కాన్సెప్ట్ లేదనేది ఆయన మాటల లోపల అర్థమైపోతుంది. ఇప్పుడు 7.5 సంవత్సరాల నుంచి కేంద్రం కొంటుంది అని ఎప్పుడైనా చెప్పిండా? ఈ వరి ధాన్యాన్ని ప్రతి గింజగా ఉంటుందని చెప్పేసి సంకనాలు నాకిన ఈ పోషెట్టి బాతల పోషెట్టి ఇప్పుడు ఆయన ఫెయిల్ అయిపోయి ఇప్పుడు కేంద్రం మీద నాటకం ఆడుతుండు. అంటే ప్రజలకు ఇవన్నీ అవసరమా? కేంద్రం, రాష్ట్రము మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. బట్ ఇక్కడ ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కేసీఆర్ మీద ఉంది. దీన్ని ఆయన ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మరి చెప్పేటోడు మస్తు చెప్తాడు, వినేటోళ్ళకు ఉండాలి కదా అని కేసీఆర్ అంటాడు కదా. మరి ఇప్పుడు వినేటోళ్ళకు మనకు ఉండాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో వాగుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఇక అన్నీ ఆయన వెనక ఉన్న భజన మండలి మొత్తం భజన చేస్తూ ఉంటారు. ఇక రేపటి నుంచి ఇక అదే భజన. ఇటువంటి భజన బ్యాచ్ వాళ్ళు ఒక చిన్న బుట్టి దుకాణం లాగా, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా పెట్టుకొని వాళ్ళ టీం ఏర్పడి ప్రజలని ఎట్లా వంచాలా, దీన్ని ఎట్లా లీడ్ చేయాలా, ఎట్లా అధికారంలో ఉండాలా, ఎట్లా మొత్తం తెలంగాణ వనరుల్ని మొత్తం కబ్జా చేయాలా, ఇగో ఇటువంటి ఆలోచనతో టైంపాస్ చేస్తున్నటువంటి కేసీఆర్కి రైతుల మీద ఏనాడు కూడా వాళ్ళ బాగు కొరకు పనిచేసిన దాఖలాలు లేవు. వాళ్ళ బాగు కొరకు చేయాలనుకుంటే ఇప్పుడు కేంద్రం రాష్ట్ర సంబంధాలు ఉన్నప్పుడు మరి మొదటి నుంచి చెప్పాలి కదా. అవేమి లేకుండా ఇవాళ ఆడంగి విధవలాగా మాదేం తప్పు లేదు, కేంద్రం చేస్తున్నది. ప్రజలారా ఒకటి సింపుల్ లాజిక్ ఒకటి ఆలోచించండి. మనం ఎవరికన్నా అప్పిస్తే, ఒక మనిషికి అప్పిచ్చినాం అనుకోండి, అప్పు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిని ఒకరు తీసుకుంటాం కదా. ఆ మధ్యవర్తి కేసీఆర్ అనుకుందాం. అప్పిచ్చిన వాడు ఒకవేళ పొరపాటున ఆయన ఇవ్వలేని పరిస్థితి ఉన్నా, ఏదున్నా మనకు ఎవరు అవసరము? మధ్యవర్తి అవసరం. మధ్యవర్తి నమ్మకంతోనే మేము ఎవరికన్నా అప్పిస్తాం. ఆ మధ్యవర్తిత్వం చేసేదే కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మనము ఆయనకు అప్పించినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి కదా. ఇటువంటిది ఏం లేకుండా ఆయన నన్ను ముంచిండు, నేను మిమ్మల్ని ముంచుతా అంటే ఇదెక్కడి రాజకీయం? ఇదెక్కడి బాధ్యత ఇది? కాబట్టి కంప్లీట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో కేసీఆర్. టైం చూసి, మోక చూసి, ఆ టైంలో ఏ రంగు మారితే బాగుంటుందో ఆ రంగు మార్చుకునే ఒక జిత్తుల మారి నక్క కేసీఆర్. పంజాబ్, హర్యానా అక్కడ రైతులు చనిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మూలంగా 1200 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఇక్కడ నరహంతకుడు కేసీఆర్, పచ్చి నరహంతకుడు కేసీఆర్. ఇంతమంది చనిపోయిన తర్వాత ఏ రోజన్నా శ్రీకాంతాచారి మూలంగా తెలంగాణ వచ్చిందని అన్నాడా? యాదిరెడ్డి మూలంగా తెలంగాణ వచ్చిందని అన్నాడా? వీర అమరుల మూలంగా తెలంగాణ వచ్చిందని అన్నాడా? నేను తెచ్చిన అంటాడు. పిచ్చి మాలిన వెధవ. ఇటువంటి వెధవ మాటలు పట్టుకొని తెలంగాణ ప్రజలు నమ్మి నట్టేట మునుగుతున్నారు. ఇప్పుడు రైతులు అరిగోసపడుతున్నారు. రైతుల గురించి ఏం ఆలోచన ఉన్నాయి? వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయం మీద ఒక పెద్ద డిపార్ట్మెంటు, రైతులతో ఎప్పుడన్నా ఇట్లాంటి విషయాల మీద చర్చించిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు చాతగాని టైం లోపల, పనికిరాని టైం లోపల నమ్మించి నట్టేట ముంచి ఇప్పుడు అన్ని ఆడుగుండ్ల మాటలు మాట్లాడుకుంటూ నా తప్పేం లేదు, నేను సత్యపూసని, కేంద్రమే ఇట్లా చేస్తుంది కాబట్టి నన్ను మీరు అనద్దు, నాతో పాటు మీరు కూడా రండి, ఢిల్లీలో పోయి ధర్నా చేద్దాము అని ప్రజల్ని మళ్ళీ ఉసిగోల్పే రకంగా తయారు చేస్తున్నాడు. పారా హుషార్. అందరూ జాగ్రత్త ఉండాలా. కేసీఆర్ మాటలు విని ఎంతమంది ఇప్పటిదాకా చనిపోయినరో, ఇక ముందు ఎవరు అట్లా చనిపోకుండా ఉండాలంటే కేసీఆర్ని తక్షణమే గద్దె దించాలా. అదొకటే మార్గము.
ఇది ఎన్ని విషయాలు అన్నీ ఇక ఎన్ని మాట్లాడతాం, గంటల కొద్ది మాట్లాడిన ఆయన గురించి టైం సరిపోదు. ఆయనకేం పని పాట లేదు, ఆయన పని ఉన్నదంతా ఆయనకి ఏ ముందు చూపు లేదు, మందు చూపు ఉంది. సాయంత్రం అవుతుంది అంటే కథం ఎప్పుడు నిషా మీద ఉండాలా, ఫామ్ హౌస్లో వండుకోవాలా, రాజరికం వెళ్ళాలా, ఎవడన్నా ఉల్టా మాట్లాడితే వారిని లోపలేయాలా, మళ్ళీ అలాంటి వాళ్ళని ప్రజలకు ఏదైనా మంచి చెప్పే విషయాల మీద మాట్లాడే వాళ్ళని ఏదో కేసు పెట్టేసి ఎవరినో బకరాలని పంపించేసి వాళ్ళతో కేసు పెట్టించేసి లోపలేపియాలా. దిస్ ఇస్ కేసీఆర్ ట్రాజడీ. ఇగో ఇటువంటి వ్యక్తులు పరిపాలనలో అంటే రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి లోపల అట్లా ఉంటే ఎట్లా బాగుపడుతుంది రాష్ట్రం? మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రము మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పుడు అందరి మీద ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని ట్యాక్సులు వేసే పరిస్థితి ఉంది. మళ్ళీ దీన్ని కేంద్రం మీద పడిస్తాడు ఏదన్నా ఉంటే. మరి కేంద్రం అన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ పనిచేసేది? నువ్వు అవసరం లేదు కదా, ఇక్కడ ఇమ్మీడియట్లీ రిజైన్ చేయి కదా. ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. నీతో చేతగానప్పుడు పక్కకు జరగాలి కదా. ఎవరు చెప్పాలా నీకు? ఈ కింద పక్కకున్న వాళ్ళు అంతా చప్పట్లు కొట్టుకుంటా భజన చేసుకుంటా చూస్తున్నారు తప్ప ఏదో ఈయన కేసీఆర్ ఉంటే నాకు మంత్రి పదవులు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. ఈ కేసీఆర్ కనుక దిగిపోతే మా జీవితాలు ఏం కావాలమ్మాయి? మేము 4 ఏళ్ల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాము. ఇప్పుడు కేసీఆర్ కనుక దిగిపోతే మా బతుకు ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని ఆయనని బలవంతంగా నిలబెడుతున్నారు. సార్ అనుకుంటా మీరే సీఎం ఉండాలా, మనం కేంద్రం మీద ఫైట్ చేస్తాం, నేను ప్రజలు పట్టుకొస్తా, మనం ధర్నా చౌక్ లోపల ఇంకా ధర్నాలు చేద్దాం, మళ్ళీ ఢిల్లీకి పోదాము, ఆడ ధర్నాలు చేద్దాం, ప్రజలని మొత్తం సర్వనాశనం చేసే ప్లాన్స్ అన్నీ కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఇకపోతే మోడీ గారిని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని తిరుగుతూ ఉన్నాడు. దేశ భద్రత చాలా ముఖ్యం. కేసీఆర్తోని రాష్ట్రానికి భద్రత లేదు. అనుక్షణం ఎప్పుడైనా సరే హైదరాబాద్లో మత కల్లోలాలు అల్లకల్లోలాలు సృష్టించే అవకాశం కేసీఆరే చేస్తాడు. దీన్ని చేసి కేంద్రం మీద నూకుతాడు. ఇప్పుడు ఇటువంటి దానికి ప్రజల్ని సమాయత్తం చేస్తున్నాడు. ఏ చిన్న గడబడైనా కానీ, పాత బస్తీలో కానీ ఇంకెక్కడైనా కానీ ఏ చిన్న గడబడైనా కానీ అది ఓ కేంద్రం చేస్తుంది అని చెప్పడానికి అడ్వాన్స్ ఏమంటారు ప్రాస్టిట్యూట్ మాటలు, బజ్జాతి మాటలు. ఇటువంటి వెధవని ఇంత మన కళ్ళ ముందట ఉన్నటువంటి నీచ నికృష్టుడు, రాక్షసుడు, హంతకుడు, ఇటువంటి వారిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా ఉంచుకుందాం? పక్కన ఉన్న మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు సిగ్గుండాల. తెలంగాణ ఎవరితోనొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? 1200 మంది విద్యార్థులు కానీ ఆ అమరులు మస్తికత్తి చచ్చిపోయినా వాళ్ళు సిగ్గు లేదు ఒక్కొక్కనా కానీ. ఇంతమంది బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణని ఏ ఒక్కరోజు కూడా శ్రీకాంతాచారి పేరు తీసిన దాఖలా లేదు. ఏం దొబ్బిందా? అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా కేసీఆర్? ఇంత నరరూప రాక్షసుడివి, సత్యపూస లెక్క, నంగనాచి లెక్క. ఇవల్ల నేను తెలంగాణ తెచ్చినోన్ని, నేను ఏమైనా చేస్తా, తెలంగాణ కొరకు నేను ఎంతైనా పాటుపడతా అని సత్యపూస మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని వంచే కార్యక్రమం పెట్టుకున్నాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ని నమ్మి ఎవ్వరు కూడా బాగుపడలే. తెలంగాణ ప్రజలు నమ్మిందే ఇప్పుడు తప్పైంది. ఏకమేకై కూర్చున్నాడు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏమైనా చేస్తే చెల్లుతుంది అని విర్రవీగుతున్నాడు. ఇప్పుడు చేతగాని టైం లోపల పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ కేంద్రం మీద, మన ప్రజల చూపు కేంద్రం మీద పెట్టట్టు చేసి డ్రామా ఆడుతున్న డ్రామా కంపెనీ ఈ టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ నిలదీయాల ప్రజలు. ఇంతమంది నిరుద్యోగులు పొట్టన పెట్టుకొని ఎక్కడెక్కడ చచ్చిపోతూ ఉన్నారు. దాదాపు 700 మంది రైతులు చచ్చిపోయినరు, నిరుద్యోగులు చచ్చిపోయినరు, ఇప్పటికీ చచ్చిపోతూనే ఉన్నారు. దీని మీద లేని శ్రద్ధ సోయి పంజాబ్ వాళ్ళ మీద ఇత్తేసి పొత్తుకూడదామని చెప్పేసి, అక్కడ ఉద్యమంలో ఇత్తేసి పొత్తుకూడదామని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఎవరికి తెలియ ఈ నాటకాలన్నీ? మరి అప్పుడు నువ్వే కదా అక్కడ అంతమంది చనిపోయిన దాంట్లో నీ పాత్ర లేదా? నువ్వు ఆ రోజు మద్దతు ఇవ్వకపోతే చాలామంది బతికేవాళ్ళు కదా. ఢిల్లీకి పోయి మెడ మీద కత్తి పెడితే నేను సంతకం పెట్టినా, నాతో లెటర్ రాయించుకున్నారని చెప్తావు. సిగ్గులేదు కేసీఆర్ నీకు? మెడ మీద కత్తి పెట్టి, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీకు మెడ మీద కత్తి పెడితే నువ్వు సంతకం పెడతావా? అంటే నీకు ప్రజలు ముఖ్యం కాదా? మరి నీ ప్రాణమే ముఖ్యమా? అప్పుడు ఎందుకు చెప్పలేదు వచ్చి? మరి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా బెదిరిస్తుంది, మోడీ గారు బెదిరిస్తున్నారు, అందుకే అక్కడ సంతకం పెట్టినా అదేం తప్పలేదని అప్పుడే చెప్పేది ఉండే కదా. నువ్వు ఒక మంచి బుద్ధిమంతుడు అయితే ఇవాళ ఎటుగాని టైంలో వచ్చేసి అప్పుడు నాకు మెడ మీద కత్తి పెట్టి నన్ను ఇట్లా చేపించిండ్రు అని చెప్పేసి ప్రజలకు చెప్తా ఉంటే ప్రజలు నమ్మాలా? ఇప్పుడు ఈ ఒక్క చిన్న పాయింట్ల మీద ప్రజలు అర్థం చేసుకోవాలా? ఎన్ఆర్ఐ పాలసీ పెడతా అన్నాడు. ఎన్ఆర్ఐ వలసలు ఇక్కడ ఉద్యోగాలు లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక, బతకలేక దుబాయ్, గల్ఫ్ దేశాలు పోయి అక్కడ నుంచి శవాలు వస్తూ ఉన్నాయి. నీ మాట ఎక్కడుంది? యూజ్లెస్ ఫెలో. ఇన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని మాటలు మాట్లాడి
ఆ మాటలన్నీ మళ్ళీ ఎక్కడ గుర్తు చేస్తారో అని చెప్పేసి రోజు ఒక కొత్త నాటకం, కొత్త డ్రామా ఆడుకుంటున్నారు. ప్రజల్ని మభ్యపెట్టించే మనిషిని మనం ముఖ్యమంత్రి అని ఎలా రెస్పెక్ట్ చేద్దాం? ముఖ్యమంత్రి అంటే ఒక మాట మనిషి అయినప్పుడు, మొగోడైనప్పుడు ఒక మాట మీద నిలబడాలా, మాట కొరకు పాటుపడాలా. అటువంటిది ఏమి లేకుండా, ఏం మాట్లాడినామో సోయి లేకుండా, మళ్ళీ మాట్లాడింది తిరిగి గుర్తుంచుకునే సోయి లేకుండా కింద ఉన్న సలహాదారులు ఏం పీకుడు అని చేస్తున్నారని. సార్ మనం ఆ టైం లోపల మాట ఇచ్చినాము, ఇగో ఎన్ఆర్ఐ పాలసీ పెడుతున్నాం, కేరళలో అక్కడ ఒక కమిటీ కొంతమందిని పంపించింది కదా, అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్ని చూసి వచ్చి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసి గల్ఫ్ బతుకులను ఆదుకుంటామని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడింది కదా. మరి ఆ సలహాదారులకు సిగ్గుశరం లేదు, ఒక్కొక్కలకు లంచ ఇంత మొత్తం డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ప్రజల సొమ్ముని మింగుతున్నారు. వీళ్ళకు సోయి లేదు, ఇట్లాంటి మాటలు చెప్పే సోయి లేదు, కానీ ఉచ్చబోసుకుంటారు కేసీఆర్ ముందట అన్నీ. సార్ మనం ఈ రంగు మారిస్తే బాగుంటుంది, మనం ఇటువంటి నాటకం ఆడితే బాగుంటుంది, ఇటువంటి సలహాలు ఇచ్చటోళ్ళ వీళ్ళకి సలహాదారులు. వీళ్ళకి ఇక ప్రభుత్వ ఖజానాని వాళ్ళకు జీతం రూపాయలు ఇచ్చుకుంటూ ప్రజల డబ్బుని తెగ మింగుతున్నారు ఎక్కడిదక్కడ. సిగ్గుశరం లేదు ఒక్కోడికన్నా, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు, ప్రజల సొమ్ము తినడానికి సిగ్గుశరం లేదు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీకు జీతం ప్రజల సొమ్ము తినాలన్న సో ఎట్లా ఉంటుంది మీకు? కింతన చీము రక్తం లేదు మీకు? ఇప్పటిదాకా సంపాదించింది తక్కువ ఉన్నదా? పోనీ సలహాలు ఇస్తే మరి మంచి సలహాలు ఇస్తున్నారా? గల్ఫ్ నుంచి ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల ఎక్కడి నుంచి శవాలు వస్తూనే ఉన్నాయి, దుబాయ్ నుంచి, అక్కడ సౌదీ నుంచి శవాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కోడికన్నా ఒక మానం, అభిమానం, సిగ్గు, శరం, మానవత్వం ఇవి లేవా? సార్ మనం ఒక పాలసీ పెడతాన్నాం, ఆ పాలసీని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? ఇన్ని కోట్లు పెడతాన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన 500 కోట్లు ఇప్పుడు దానికి పెట్టాలి, ఎన్ఆర్ఐ పాలసీకి పెట్టాలని చెప్పి పెద్ద పొంకనలు నరికిన పోషెట్టి ఈ కింద ఉన్న వెధవలకు ఒక్కోడికన్నా సిగ్గుశరం లేదు. ఆర్మూర్ జీవన్ రెడ్డి ఎన్నో మాటలు మాట్లాడతాడు, ఎన్ఆర్ఐ పాలసీ గురించి మాట్లాడు, నీకు సిగ్గుశరం దమ్ము ఏమైనా ఉంటే ప్రెస్ మీట్లలో పోయి ఇక మొత్తం ఏమో పరికంప, ఆయన పరికంపని ముడితే ఎట్లా ఉంటుంది, ఒక కంపని ముట్టుకుంటే ఎట్లా ఉంటుందో జీవన్ రెడ్డిని ముడితే అట్లా ఉంటుంది. అట్లా ఆయనతో మాట్లాడితేనే అంతే లేస్తాడు, ఇక గయ్యాలి గంగమ్మ లెక్క లేస్తాడు. అట్లా గయ్యాలి తనం చేసుకుంటూ ఆర్మూల డ్రామా ఆడుతున్నాడు. ప్రజల సొమ్ముని తినే వాళ్ళంతా, ప్రజలను నట్టేట ముంచేవాళ్ళు. ఆర్టీసీ ప్రాపర్టీస్ని ఏదో మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి ఏదో రకంగా అక్కడ చేసేసి ఏదో డ్రామాలు ఆడుతున్నాడు, అక్కడ కాంప్లెక్స్లు కట్టి చేసి ఎవడబ్బా సొమ్మిది అంతా. మీరు ఏం పని చేస్తున్నారని, ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారని మీకు ఇన్ని ప్రాపర్టీలు పెరుగుతున్నాయి. జీవోలు, 1 జీవోల కింద ఫామ్ హౌజులు కట్టుకోవడాలు, మంచికొక ఫామ్ హౌజ్ దోచుకుంటున్నారు, ఎగబడి దోచుకుంటున్నారు ఎక్కడిదక్కడ. మేమంతా పరాయి దేశాలలో ఉండి మా ఫ్యామిలీస్ నడపడానికి మేము అసలు కష్టాలు పడి బతుకుతా ఉంటే మీరు మా సొమ్ముని ఇష్టారీతిన దోచుకోవడానికి పోటీ పడుతున్నారు దొంగ నా కొడుకులు. ఇటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు. కాబట్టి ప్రజలారా, ఇమ్మీడియట్ ఎక్కడిదక్కడ ఉద్యమాలు చేయాలి. తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం రావాలి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మొత్తం అవుట్ అయిపోయింది. ఈయన కనీసం రెసిడెన్షియల్ స్కూళ్ళలో మంచి ఫుడ్ అందించే పరిస్థితి లేదు. అక్కడ కనీసం వైరా లోపల అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్లో అమ్మాయిలు ఒకే రూమ్లో పడుకోవడము, ఒకే రూమ్లో క్లాస్ రూము, ఒకే రూమ్లో తినడము, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కోట్లు ఎక్కడంటే అక్కడ పెడుతున్నటువంటి కేసీఆర్కి ఈ విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టడానికి చేతులు వస్తలేవు. ఈ సలహాదారులకు చదువుకుందే వీళ్ళంతా మంత్రులు, ముఖ్యమంత్రులు అయినరా? అటువంటిది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశారు. మెడికల్ వ్యవస్థని, హెల్త్ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేసిండ్రు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఏం పీకడానికి మీరు విద్యాశాఖ మంత్రి ఉండి స్కూళ్ళల్లో టైంకు టీచర్లను భర్తీ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఎందుకు సావజచ్చి రిజైన్ చేసేయాలా? నాతో కాదు ఈ శాఖ, నేను చేయలేను. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో తెలియదు, ఎంతమంది టీచర్లు ఉన్నారో తెలియదు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియదు, అలా ఇంకా ఎంతమంది టీచర్లు అవసరమో తెలియదు. దాని మీద ఒక సమీక్ష లేదు. బొమ్మల్లాగా వాడు నిలబడడానికి మిమ్మల్ని విద్యాశాఖ మంత్రిగా ఉంచింది. ఇటువంటి ఒక వరెస్ట్ ఇక మాట్లాడడానికి ఇక బూతులు వస్తాయి, పచ్చి బూతులు వస్తాయి. మిమ్మల్ని మీ గురించి మాట్లాడాలంటే నోరు ఖరాబు తప్ప ఏం ఉపయోగం లేని విషయం. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులుగా అన్ఫిట్, మీరు పనికిరాని దొంగలు, పనికిరాని సన్నాసులు. మీరు దొంగ ప్రజాధనాన్ని దోచుకోవడానికే ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకొని ఈ డ్రామా ఆడుతున్నారు. మీరు ప్రజల పక్షాన లేరు. ప్రజలని వంచడానికి, ప్రజల్ని దోచుకోవడానికి ఒక ఎత్తుగడతోని రాజకీయ రంగాల్లో దిగి కేసీఆర్కి భజన చేసుకుంటూ మీరంతా రాజ్యం వెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ముందు మీరందరూ దీనికి ఇంకా ఉంటుంది, దీనికి ఉంటుంది యాక్షన్కు రియాక్షన్ ఎట్లా ఉంటుందో మీరు చేసిన కర్మలకు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. మనం అక్కడ చూస్తున్నాం కదా ఎన్నో విషయాలు, కర్మఫలం అని చెప్పేసి మొన్నటిదాకా ఈ ఫేస్బుక్ లోపల వైరల్ అయింది కదా.
ఆ కర్మఫలం ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అనుభవించాల్సిన పరిస్థితులు ముందు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త, ప్రజలు జాగ్రత్త పడాలి. ఈ ఇమ్మీడియట్లీ కేసీఆర్కు సంబంధించిన వర్గం సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ దాంట్లో నా పోస్టులు పెడతా ఉంటారు, తిట్టుకుంటూ పెడతా ఉంటారు ఈ సిగ్గులేని విధవాలకు. అదొక పని. సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవడబ్బా సొమ్మిది అంతా? మీరు అధికారంలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా మెయింటైన్ చేయడం అవసరమా? నిరుద్యోగులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, వాళ్ళ గురించి ఆదుకునే ఆలోచనలు లేవు. రైతులు పిట్టల్లాగా రాలిపోతున్నారు, వాళ్ళ గురించి ఆలోచన లేదు. అన్ని డిపార్ట్మెంట్ ఫెయిల్, కేసీఆర్ఏ ఫెయిల్ 100%. ఇవన్నీ బయటపడే టైం లోపల ఎవరి మీదనో నెపం నూకి ప్రజల్ని బ్లఫ్ చేస్తామని చూస్తావా? దిస్ ఈస్ నాట్ గుడ్. తెలంగాణ ధనిక రాష్ట్రం కాస్త మొత్తం సర్వనాశనం అయిపోయింది. మేడి పండు చూడు మేలమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండన్నట్టు కేసీఆర్ మొత్తం చేసిందంతా మేడిపండు చందమది. మేడిపండు నాటకాలాడిండి ఇప్పటిదాకా. ఇప్పుడు బయటపడుతుంది అన్ని పురుగులే కనబడుతున్నాయి. ఆ పురుగులు కావి ఇవి విటామిన్స్ అది అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్న ప్రజలారా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. అనువున్న కేసీఆర్ని గద్దె దించే ప్రయత్నం చేయకపోతే తెలంగాణని కాపాడడం చాలా కష్టం. కాబట్టి కేసీఆర్ హటావో, తెలంగాణ బచావో, ఇది మన కాన్సెప్ట్ ఉండాలా. ఎక్కడదక్కడ నిలదీయాలా. రైతులకు ఇమ్మీడియట్లీ మేలు జరిగే వరకు కేసీఆర్నే పట్టుకోవాలా. ఇది ఎవరి తప్పు కాదు, కేసీఆర్దే తప్పు. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ముందు వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అడ్వాన్స్గా అప్పుడు తర్వాత కేసీఆర్ మీద ఏడుస్తారని చెప్పేసి అడ్వాన్స్ నక్క చిత్తులన్నీ మొత్తం తెలంగాణ నేనే తెచ్చినట్టాడు, రైతులను మొత్తం నేనే చేస్తున్నట్టు, నేనే శాస్త్రవేత్త అంటాడు, నేనే డాక్టర్ అంటాడు, పారాసిటమాల్ వేస్తే పోతుంది అంటాడు. ఇప్పుడు ఇంకొకటి కొత్తది వస్తుంది. దీనికి ఏం చేయాలా ఏంటి ఇవన్నీ ఆలోచనలు లేక ప్రజల్ని గాలికి వదిలేసేసి అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా డ్రామాలు ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికా ప్రజలు? కాబట్టి ప్రజలు యాక్టివేట్ అయితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ప్రజలారా, మీరు ఇమ్మీడియట్లీ ఎక్కడిదక్కడ ఈ కార్యకర్తల్ని, టీఆర్ఎస్ కార్యకర్తల్ని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, టీఆర్ఎస్ యొక్క సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇవన్నిటి మీద వీళ్ళందరి మీద ఎక్కడిదక్కడ మీరు ప్రతిఘటించాలా, నిలదీయాలా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు చూస్తున్నాం కదా. మొత్తం టూర్లు తీసుకుపోతున్నారు వీళ్ళందరినీ. మరి అక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ఉన్నదా వీళ్ళకు? అదేమి లేదు. మొత్తం డ్రామాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇన్ని డబ్బులు? మన సొమ్ము దోచుకొని నాటకాలు ఆడుతున్నారు. ప్రజలారా, బీ అలర్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.